ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. ప్రతి మాసం ఈ కుటుంబం ఎపిసోడ్ సహకారం ఇస్తారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసే పరిష్కారం ప్రారంభించి 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా స్థానికులు ఇచ్చేటువంటి చిరుకానుకల చేత ఈ పరిచర్య పోషించబడుతోంది. ఇది దేవుని మహాకృప. వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసము అంతము వరకు కావాలి. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు, దాసురాలు, కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు కలిగిన పుస్తకం. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు కలిగిన గ్రంథం. మినీ బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు బైబిల్లోని 66 పుస్తకాలను సూచిస్తున్నాయి. పాత నిబంధనలోని 39 గ్రంథాలు యెషయా గ్రంథంలోని 39 అధ్యాయాలను సూచిస్తున్నాయి. పాత నిబంధన తీర్పును, ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. క్రొత్త నిబంధన జీవమును, నిత్య మార్గమును, రక్షణను సూచిస్తుంది. పాపక్షమాపణ సూచిస్తోంది. యెషయా గ్రంథంలో 39 అధ్యాయాలు ముగించాం. పాత నిబంధన ఛాయ ముగించుకున్నాం. ఇక 40వ అధ్యాయం నుండి 66 వరకు 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన యొక్క ఛాయలు కనిపిస్తాయి. క్రొత్త నిబంధనలో దేవుడు సమకూర్చిన రక్షణ, నిత్య జీవము, నిరీక్షణ, పలు అంశాలు ఇందులో ప్రధానంగా చర్చకొస్తాయి. మొదటి వచనం నుండి చదువుకుందాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, యెషయా మాట్లాడుతున్నాడు. మీ దేవుడు అన్నాడు. చూస్తున్నారా? మీ దేవుడు అన్నాడు. మీ దేవుడు అన్నాడు అనగా అక్కడ సంబంధము కలిపి మాట్లాడుతున్నాడు. దేవుడు, మీ దేవుడు. దేవుడు వాస్తవం. మీ దేవుడు సంబంధం మీరు కలిగి ఉన్నారు. మీతో దేవుడు సంబంధం కలిగి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంకి క్రొత్త నిబంధన గ్రంథానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? పాత నిబంధన భక్తులు దేవుని కొరకు, ప్రభువు రాకడ కొరకు, మెస్సియా కొరకు ఎదురు చూశారు. క్రొత్త నిబంధన భక్తులు మెస్సియాను కలిగి ఉన్నారు. అది తేడా. పాత నిబంధనలో క్రీస్తు కొరకు ఎదురు చూశారు. క్రొత్త నిబంధనలో క్రీస్తును కలిగి ఉన్నాం. కనుక మీ దేవుడు అన్నప్పుడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు అనే అర్థము. మీ దేవుడు సెలవిస్తున్నాడు, యువర్ గాడ్ కంఫర్ట్ మై పీపుల్ సేస్ యువర్ గాడ్. యువర్ గాడ్, మీ దేవుడు, నీ దేవుడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువుతో నీవు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవునితో నీవు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఉచితంగా పాపక్షమాపణ అనుగ్రహించబడుతోంది. తద్వారా దేవునితో సమాధానపరచబడుతున్నారు. వారు దేవుణ్ణి కలిగిన జనులుగా యేసుక్రీస్తు ద్వారా జీవించబోతున్నారు. 40 అధ్యాయాలు చెబుతున్నాడు, మీ దేవుడు సెలవిచ్చిన మాట, మీ దేవుడు సెలవిచ్చిన మాట, నా జనులను ఓదార్చుడి, కంఫర్ట్
మై పీపుల్, నా జనులు అన్నాడు. మీ దేవుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా జనులు అండ్ మై పీపుల్ అండ్ యువర్ గాడ్. పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం కనిపిస్తుంది. పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం. దేవుడు ప్రజలను నా ప్రజలు అంటున్నాడు, ప్రజలు దేవుణ్ణి మా దేవుడు అంటున్నారు. రిలేషన్షిప్ రెస్టోర్డ్. బ్రోకెన్ రిలేషన్షిప్ ఉంది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో రెస్టోర్డ్ రిలేషన్షిప్ వచ్చింది. తిరిగి అంటుకట్టబడ్డాం దేవునితో. ఇది ఆశీర్వాదం. దేవునితో సమాధానం. పాత నిబంధనలో ఏదెను వనమున ఆదాము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి సమీపంగా వస్తున్నాం. పాత నిబంధనలో భక్తులు దేవుని వెతికారు. క్రొత్త నిబంధనలో దేవుడు మనలను వెతికాడు, మనలను కనుగొన్నాడు, మనలను రక్షించాడు. సోదరుడా, సోదరి, నా జనులు మై పీపుల్. దేవుడు చెబుతున్నాడు, నా జనులు మీరు, నా సొత్తు మీరు, నా బిడ్డలు. గ్రహిస్తున్నారా? సంబంధం తిరిగి ఏర్పరచబడింది. దేవుడు తన బిడ్డలతో సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. ఆ కారణము చేత ఓదార్పు దొరుకుతున్నది. దేవుడే చెబుతున్నాడు, ఓదార్చండి, ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి. ఎవరికి ఓదార్పు అవసరం? కన్నీటితో ఉన్నవారికి, దుఃఖములో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి ఓదార్పు అవసరము. కంఫర్ట్ మై పీపుల్. నా ప్రజలు దుఃఖములో ఉన్నారు, నా ప్రజలు కన్నీటిలో ఉన్నారు, నా ప్రజలు చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళకు ఓదార్పు కావాలి. గివ్ దెమ్ ద కంఫర్ట్. ఓదార్పు ఇవ్వండి ప్రకటన చేస్తున్నాడు దేవుడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, ఓదార్పును, నెమ్మదిని కలుగజేస్తాను అన్నాడు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును నేను త్రోసివేయను అన్నాడు. నువ్వు యేసునందుకు రా. యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీ హృదయమున ద్వారమునద్ద ఉండి తట్టుచున్నాడు. నీ హృదయమును తెరువు. ప్రభు నీలోనికి వస్తాడు, నీతో భోజనం చేస్తాడు, నీతో సహవాసం చేస్తాడు. నా జనులను ఓదార్చండి, ఓదార్చండి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. గత 39 అధ్యాయాలు తీర్పును గురించి మాట్లాడాడు, శ్రమను గురించి మాట్లాడాడు, ప్రవర్తన ఖండిస్తూ మాట్లాడు. ఇప్పుడు ప్రేమగా మాట్లాడమంటున్నాడు. ప్రేమగా మాట్లాడండి, ఓదార్పు మాటలు మాట్లాడండి. అద్భుతమైనటువంటి వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తోంది. కారణం ఏమిటి అనగా, వారు రెండింతల శ్రమ అనుభవించినటువంటి వారు. వారి దోష రుణం తీర్చబడింది. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందింది అనే సమాచారం ఆవిడికి ప్రకటించండి. యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. రుణభారం తీరింది ప్రకటించండి. రెండింతల శ్రమ ఆమె అనుభవించింది, విడుదల ప్రకటించండి అంటున్నాడు. ఇది ఇట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. రుణ విముక్తి రావాలి అనగా రుణము తీర్చబడాలి. 10:45 మార్క్స్ వార్త. విమోచన క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను. అపోస్తల కార్యంలో చెబుతున్నాడు, మీరు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. ప్రభువు తన స్వరక్తాన్ని క్రయధనంగా ఇచ్చి కొనుక్కున్నాడు. మీరు వెలబెట్టి కొనబడిన వారు, విమోచించబడిన వారు, మీరు దేవుని సొత్తు, మీరు మీ సంబంధులు కాదు. ప్రభు చెబుతున్నాడు విశ్వాసులకు ఈ మాట.
కనుక ప్రేమగా మాట్లాడటానికి, ఓదార్పునివ్వటానికి కారణం ఏమిటంటే రుణము తీర్చబడింది. రుణము తీర్చబడిన తర్వాత ప్రేమగానే మాట్లాడతాడు. దోష నివారణ జరిగింది. దేవునికిని వారికిని మధ్య అడ్డుగా వచ్చినటువంటి దోషములు తొలగిపోయాయి. వారి పాపానికి శిక్ష అనుభవించడం జరిగింది. భౌతికంగా దోష నివారణ అయింది. దోషాల నుండి విముక్తి ప్రభువు కలిగించినప్పుడు ఆ దేశానికి నెమ్మది వస్తోంది. యెహోవా చేతి వలన ఈ దోష విముక్తి జరుగుతుంది. దోషానికి శిక్ష దేవుని చేతి వలన పడుతుంది. ఇది ఒక దృశ్యంగా మనకు వివరించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన యొక్క వెలకట్టలేని రక్తం చిందించడం ద్వారా మానవ జాతికి దోష నివారణ అయి మనుషులందరూ తిరిగి దేవుని యొద్దకు రావటానికి, ఓదార్చబడటానికి దేవుడు అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. ఛాయారూపంగా యేసుక్రీస్తునందు మానవ జాతికి కలిగేటువంటి విమోచనను ఇశ్రాయేలునందు శ్రమ ద్వారా దేవుడు చూపి తన ప్రజలను శ్రమ నుండి నడిపించి బబులోను చెర నుండి విడిపించి తాను ఆ పర్టికులర్ 70 years కంప్లీట్ చేసిన తర్వాత తనిచ్చే విమోచన గురించి మాట్లాడుతున్నాడు. ఆలకించడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయండి. ప్రతి లోయ ఎత్తు చేయాలి, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచబడాలి, వంకరవి చక్కగా కరుకైనవి సమంగా ఉండాలి. 3 నుంచి 4 వచనాలు మధ్యన వ్రాసినది ఏమిటి? అరణ్యములో వినబడుతున్న శబ్దము. ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నాడు? అరణ్యములో ప్రకటిస్తున్నాడు. పట్టణాల్లో ఆలకించబడుతున్నాడు. ఆలకించండి భూలోక నివాసులారా, ఆలకించడం. ఒక శబ్దం బయలుదేరుతోంది, ప్రవచనాత్మకం. బాప్తిస్మం ఇచ్చు యోహాను అడిగారు, నువ్వు ఎవరువయ్యా అంటే ఆయన ఏం చెప్పాడో తెలిసిన? అరణ్యములో వినబడుతున్న శబ్దమును. యెషయా చెప్పాడు కదా, అరణ్యములో వినబడుతున్నటువంటి శబ్దమని. ఆ శబ్దము నేనే, ఆ శబ్దము నేనే. కనుక వార్తాహరుడు మెస్సియాకు ముందు రానయ్యన్నాడు. మనం చాలా తేటగా దేవుని యొక్క వాక్యములో బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు స్పష్టంగా ఈ మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాటలు కనిపిస్తున్నాయి. యూదయ అరణ్యములో ప్రకటన చేస్తున్నాడు. ఆ దినములో యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను యూదయ అరణ్యములో ప్రకటన చేస్తున్నాడు, అరణ్యములో ప్రకటించుతున్నాడు. 650 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తారనగా, ఆయన పుట్టుటకు ముందుగా, ఆయన జన్మించడానికి ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను జకరియా ఎలిజబెత్ దంపతులకు అనుగ్రహించబడ్డాడు. అతను తన పరిచర్య ప్రారంభించాడు. హెరాల్డ్ ఆఫ్ ద గుడ్ న్యూస్. ఆయన చెబుతున్నాడు, ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడిని, అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమని యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఒకడు కేకలేస్తున్నాడు, దృశ్యాన్ని చూస్తున్నాడు యెషయా. ఒకడు అరణ్యములో కేకలేస్తున్నాడు, యూదయ అరణ్యములో కేకలేస్తున్న ఒక మనిషి. మానవ జాతికి రక్షణ ఇవ్వటానికి విమోచకుడుగా, రక్షకుడు యేసు క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడని లోకానికి ప్రకటించడానికి దేవుడు ముందస్తుగా ఒక వార్తాహరుడిని పంపిస్తున్నాడు. ఆ వార్తాహరుడే బాప్తిస్మం ఇచ్చు యోహాను. యెషయా గ్రంథంలో ప్రవచనం నెరవేరినది. ప్రతి లోయ ఎత్తు చేయాలి, ప్రతి పర్వతం కొండ అణచబడాలి, వంకరవి చక్కగవ్వాలి, కరుకైనవి సమంగవ్వాలి. ఏమిటివి? హృదయము. లోయ పూడ్చబడాలి, హృదయము. ఎత్తైనవి సమం చేయబడాలి, గర్వము తీసివేయబడాలి. ఎప్పుడైతే అవి జరిగాయో వంకర మార్గాలు తిన్నగా రావాలి.
కరుకైనవి నున్ననివి అవ్వాలి. హృదయము మెత్తనిదిగా కావాలి. మారు మనసు, మారు మనసు, మారు మనసు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటన చేస్తున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అంటే అర్థం ఏమిటి? గర్వము వీడండి, అతిశయం అహంకారం మానండి, అపవిత్రత వదిలిపెట్టండి, పాపాన్ని విసర్జించండి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని, బాప్తిస్మం తీసుకోండి అని ప్రకటన చేస్తూ వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఇవాళ మనం ప్రకటిస్తున్నామా? మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోనండి, రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోనండి. మనం ప్రకటిస్తున్నామా? అంత దీవెనలు, అంత ఆశీర్వాదాలే. క్రైస్తవ బోధకులు సువార్త ప్రకటన మానేసి ఎంతకాలం అవుతోంది? ఎవరిని కదపండి, అద్భుతాలు కావాలా, ఆశీర్వాదాలు కావాలా, మేలులు కావాలా? మా దగ్గర పరిశుద్ధాత్ముడు కిలోల లెక్కలో ఉన్నాడు, రండి అని పిలుస్తున్నారు. దౌర్భాగ్యం, మోసకరం. యూ కెనాట్ హ్యాండిల్ ద హోలీ స్పిరిట్ ఆన్ యువర్ ఓన్. పరిశుద్ధాత్ముడు నీ చేతిలో కీలువమ్మా నువ్వు ఆపరేట్ చేయటానికి? నో, కాదు. నువ్వు పరిశుద్ధాత్ముని చేతిలో దీన మనసు కలిగిన వాడు అయి ఆయన బలమైన హస్తం కింద నువ్వు పనిచేయాలి. నువ్వు చెప్పినవి ఆయన చేయడు, ఆయన చెప్పింది నువ్వు చేయి. నువ్వు కోరినవి ఆయన ఇవ్వటం కాదు, ఆయన కోరినది నువ్వు చేయి. మారు మనసు పొందు. ఎంతకాలం ఇది? మతపర వ్యాపారం ఎంతకాలం? బోధకులకు శ్రమ అని వాక్యం చెబుతోంది, జాగ్రత్త. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందని వాడు నశిస్తాడని వాక్యం చెబుతోంది. పాపమును విసర్జించాలి. అదే ఇక్కడ రాస్తున్నాడు, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ఎక్కడైతే నీ జీవితంలో లోయ వంటి అనుభవాలు, లోతైన అనుభవాలు ఉన్నాయో అవి సరిచేయబడాలి. గర్వపు అనుభవాలు ఉన్నాయో అవి కొట్టివేయబడాలి. వంకర మార్గాలు ఉన్నాయో, కపట మార్గాలు ఉన్నాయో అది తొలగిపోవాలి. కరుకైనవి ఉన్నాయో, ఇతరులను గాయపరిచేవి, బాధపరిచేవి ఉన్నాయో అవి గ్రైండ్ చేయబడాలి, సమం చేయబడాలి. కోణాలు నునుపు కావాలి, గుచ్చుకోకూడదు. నీ జీవితం ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడదు. నీ వలన ఇతరులు శ్రమల పాలు కాకూడదు. నీ వల్ల ఇతరులు అసౌకర్యం చెందకూడదు. నీ జీవితం మారాలి. అదే సందేశం బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇస్తూ వస్తున్నాడు. 5వ వచనం, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం, యెహోవా మహిమ బయలుపరచబడు. దేవునామానికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చిన వెంటనే, ఆ ప్రకటన జరిగిన వెంటనే ఏం జరుగుతుందట? యెహోవా మహిమ బయలుపరచబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇస్తున్న యోహాను యొద్దకు ఆయన వచ్చారు. ఆయన వచ్చి బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరకు అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగున కానిచ్చును. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడెను. యెషయా చెప్పింది ఇది 5వ వచనంలో. దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకు వచ్చుట చూచెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మహిమ బయలుపరచబడును. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క మహిమ ఎవరు? యేసే. మహిమపరచబడిన యేసు, మహిమగా బయలుపరచబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ శబ్దం ఆకాశం నుండి వినిపిస్తుంది, ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. లోకమంతటికి బయలుపరచబడ్డాడు. గాడ్ విట్నెస్డ్ జీసస్. దేవుడు యేసును సాక్ష్యం ఇస్తున్నాడు. బయలుపరచబడును, అదే బయలుపరచబడింది.
అందరూ చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును అక్కడ అందరూ చూచారు. ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూస్తారు. ఆ మహిమను సర్వ శరీరులు చూస్తారు. ఈ లోకములో ఆదాము మొదలుకొని పుట్టిన ప్రతి నరుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును చూడాల్సిందే. ఆయన మొదటి రాకడ పూర్తయినది, రెండవ రాకడ రావలసి ఉన్నది. ఆయన రెండవ రాకడలో విశ్వాసులు మొదట ఆయన కలుసుకుంటారు. ఆయన 7 ఏండ్లు ఆకాశ మధ్యమాన పెండ్లి విందులో పాల్గొంటారు. ఆ తదుపరి ఆయన పరిశుద్ధులను తీసుకొని యెరూషలేముకు వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. ఆ తదుపరి మృతులందరూ కూడా సజీవులుగా లేపబడతారు. గ్రంథాలు విప్పబడతాయి. మానవులందరూ ఆ మహిమ అయిన యేసును చూస్తారు. అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. సోదరుడా, సోదరి, ప్రతి మానవుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును చూచి తీరవలసిందే అని వాక్యం చెబుతుంది. బిఫోర్ ద జడ్జిమెంట్, ఆ తీర్పు వెలువడక పూర్వం ప్రతివాడు ఆయన సన్నిధిలో మోకరించాల్సిందే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, అందరూ కూడా ఆయన ఎదుట మోకరించాల్సిందే. ప్రతి మోకాలు ఆయన పేరట వంగిపోతుంది, అంతే. ప్రతి నాలుక ఆయన స్తుతించాల్సిందే అన్నాడు. కనుక ఆ మహిమ రాబోతుంది అన్నప్పుడు 5వ వచనంలోనే ఆయన మొదటి రాకడ మహిమ బయలుపరచబడును, తప్పకుండా సర్వశరీరులు చూస్తారు. రెండవ రాకడ ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఒక్క వచనంలోనే ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రెండు కూడా ఒక్క వచనంలోనే యెహోవా ఇలాగున జరుగుతుందని సెలవిచ్చి ఉన్నాడు. సెలవిస్తూ కాదు, సెలవిచ్చి ఉన్నాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన ప్రణాళికలో ఆయన చెప్పి ఉన్నాడు. అది జరగబోతోంది. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ రాబోతోంది. సోదరుడా, సోదరి, క్రీస్తు ప్రభు రెండవ రాకడ ఆలస్యమవుతుందని అనేకులు అనుకుంటున్నారు. ఆయన మీ నిమిత్తము దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. పేతురు గారు చెప్పారు, ఆయన ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఆఖరి వ్యక్తి మారు మనసు పొందు వరకు కూడా ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ లోకము మార్పు నొందుటకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలని, ఎవరు నశించిపోకూడదని ఆయన సమయాన్ని ఇస్తున్నాడు. నోవహు 500 సంవత్సరాల వయసప్పుడు దేవుడు నోవహునకు ప్రత్యక్షమై, నీవు నీ కుటుంబము రక్షించబడేటట్లుగా నువ్వు ఓడను నిర్మాణం చేసుకో. ఓడ నిర్మాణం చేయటం ప్రారంభించాడు. 100 years, 100 years God has given the time for the people to repent for their sins. ప్రజలు వారి పాపములను గూర్చి పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుట కొరకు దేవుడు 100 సంవత్సరాల సమయం ఇచ్చాడు. జలప్రళయం వస్తుందని, ఓడ నిర్మాణం చేసుకోమని నోవహునకు చెప్పిన తరువాత 100 సంవత్సరాలు దేవుడు సమయం ఇచ్చాడు. నోవహు ఊరి మధ్యలో ఓడ నిర్మాణం చేయడం ప్రారంభించాడు. మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు పని పూర్తి అయిపోతూ వచ్చింది. అయినా ప్రజలు మారు మనసు పొందలేదు. 100 సంవత్సరాలు. గాడ్ హ్యాస్ వెయిటెడ్ ఫర్ 100 years. ఎవరు మారలేదా? 8 మంది తప్ప ఎవడు మారలేదు. 2000 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎంతమంది మారుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు నిత్యజీవమని, ఆయనను అంగీకరించుటయే నిత్యజీవమని, తండ్రి తాను పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం గలవాడని చెబితే ఎంతమంది నమ్ముతున్నారు ఇవాళ? నో వన్ ఈజ్ బిలీవింగ్. మీరు నమ్ముతున్నారు? నమ్మితే రక్షించబడతాం. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి చూస్తున్నప్పుడు అద్భుతమైన దైవ ప్రణాళిక ప్రభువైన యేసుక్రీస్తునందు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్దోషులముగా ఉండాలని మనం ఆయన యందు ఏర్పరచుకున్నాడు. ఎలక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇది నువ్వు గుర్తిస్తున్నావా? నిన్ను పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ యూ.
నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన నీ హృదయం అనే ద్వారం తడుతున్నాడు. ఆ శబ్దం నీకు వినబడుతోందా? ఓపెన్ యువర్ హార్ట్ టు హిమ్. ఇలా జరుగుతుందని యెహోవా సెలవిచ్చాడు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది జరిగి తీరుతుంది. ఆ సర్వ శరీరాలు ఆయన చూసే రోజు రాబోతోంది. మొదటి రాకడలో ఆయన వచ్చాడు, మహిమ బయలుపరచబడింది. ఇలాంటి క్రియలు మనం ఎన్నడూ చూసి ఉండలేదే అని యేసు నాటి జనులు ఆ యొక్క కార్యాలను చూచి ఘనంగా దేవుని గురించి మహింపరిచారు. ఆయన సిలువైతే వేశారు, కానీ పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు వాక్యం చెబుతున్నప్పుడు 3,000 మంది ఒక్కసారిగా యేసు ప్రభువును అంగీకరించేశారు. తరువాత 5,000 మంది అంగీకరించారు. ఒకప్పుడు అద్భుతాలు చూచిన వారే, ఒకప్పుడు కార్యాలు చూచిన వారే, ఒకప్పుడు ఆయన చేత ఆహారం పొందిన వారే కఠినత్వంతో సిలువ వేశారు. కఠినత్వం నుండి విడుదల పొంది ప్రభువును అంగీకరించారు. దే వర్ సేవ్డ్. వారు రక్షించబడ్డారు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, పాత నిబంధన అంతా మనకు దృష్టాంతం. పాత నిబంధన అంతా మన ఎంకరేజ్మెంట్ కోసం, మనం అర్థం చేసుకోవటానికి మాదిరిగా, ఉదాహరణగా, చరిత్రలో నుండి దైవ వాక్యం యొక్క నియమాలు గుర్తించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథములోని వృత్తాంతాలు మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ వర్డ్, దేవుని యొక్క నియమములు, వాక్యం యొక్క నియమము పాత నిబంధనలో స్పష్టంగా చెప్పబడుతూ వచ్చింది. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడుగా ఆజ్ఞయిస్తున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందవంతి అడవి పువ్వు వలె ఉంది. యెహోవా తన శ్వాసం దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మనం దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏమని ప్రకటించాలి నేను? మానవ జీవితం గడ్డి పువ్వు వంటిది. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వులు రాలిపోతాయి. మనుషులారా చనిపోతారు మీరు, కానీ దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. హిజ్ వర్డ్ విల్ ఎండ్యూరెత్ ఫరెవర్. ఆయన వాక్యము నిత్యము నిలుస్తుంది. ఆయన వాక్యము నిత్యము నిలుస్తుంది. 8వ వచనం, ద గ్రాస్ విథర్స్, ద ఫ్లవర్ ఫేడ్స్, బట్ ద వర్డ్ ఆఫ్ అవర్ గాడ్ విల్ స్టాండ్ ఫరెవర్. నిత్యము నిలిచే వాక్యము ప్రత్యక్షమైంది. నిత్యము జీవించలేకపోతున్న మానవులారా, ఆయన వాక్యము యొద్దకు రండి, అది పిలుపు. కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ స్టాండ్స్ ఫరెవర్. ఎల్ల వేళలా నిత్యము నిలిచే వాక్యం ఎందుకు వచ్చి మారు మనసు పొంది, యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షణ పొందుమని యేసు ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా వాక్యము విన్న బిడ్డలను దీవించము. మీరు ప్రత్యక్షం కాబోతున్నారని 650 సంవత్సరాలకు మీ జననమనకు పూర్వమే ప్రకటించబడిన వాక్యము నెరవేరినది ప్రభు. మరలా మీరు ప్రత్యక్షం కాబోతున్నారని చెప్పబడిన వాక్యం నెరవేరవలసి ఉన్నది. ఈ మధ్యలో నిత్యము నిలిచే నీ వాక్యమునందు విశ్వాసం ఉంచుటకు మాకెల్లరకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఆయన మీ దాసుని దాసురాలను బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు నాయన, అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.